వర్షిణిని చూద్దాము అనుకుంటున్నాడు. అసలు వాడు చేసిందే పెద్ద తప్పు. వదలొద్దండి. అలాంటి వాళ్ళు బయట తిరిగితే చాలా ఘోరాలు జరిగిపోతాయి. చూసారుగా ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి భవిష్యత్తే నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆవిడ్ని. అఘోరికి అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే కదా. జైల్లో అఘోరికి హెల్త్ బాగాలేదంట, డ్రై ఫ్రూట్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక్కసారైనా శ్రీవర్షిని చూపించండి అని చెప్పేసి బాగా గొడవ చేస్తున్నాడు అంట. దానిపైన మీ అభిప్రాయం? డ్రై ఫ్రూట్స్ ఎందుకు, బిర్యానీలు తీసుకెళ్లి ఇస్తే బాగుంటుందేమో నాకు అడిగితే. వర్షిణిని చూద్దాము అనుకుంటున్నాడు. అసలు వాడు చేసిందే పెద్ద తప్పు. అఘోరీస్ అసలు ఫుడ్డే తీసుకోరు, వాళ్ళకి వేరే ఉంటది. బట్ ఫేక్ అఘోరి ఆయన. అలాంటి ఆయన బయట వదలొద్దండి. అలాంటి వాళ్ళు బయట తిరిగితే చాలా ఘోరాలు జరిగిపోతాయి. చూసారుగా ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి భవిష్యత్తే నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆవిడ్ని. ఆ అమ్మాయి కూడా నేను అఘోరిని హస్బెండ్ గానే భావిస్తున్నాను, అఘోరి అనేది కాదు ఒక అంటే ఆయన పెట్టిన మంది ఇంకా దిగనట్టుంది. దిగితే అప్పుడు కరెక్ట్ అవుతది పిల్ల. తను కూడా నేను పూజలు నేర్చుకుంటాను అని చెప్పేసి అంటుంది కదా. అదంతా అజ్ఞానం అండి. ఆయన ఒక అజ్ఞానుడు అనుకుంటే ఆయనకు తోడు ఆ వర్షిణి అనే అమ్మాయి. కొంచెం టైం పడుతుంది, ఇద్దరు కరెక్ట్ అయిపోతారులేండి. ఇప్పుడు అఘోరికి ఏంటి, అఘోరి పరిస్థితి ఏంటి అసలు? శ్రీవర్షిని చూపిస్తే బెటరా, చూపించకుండా ఉంటే బెటర్? అసలు ఇద్దరిని కలపకూడదు అంటున్నా నేను. సో అలాంటి వాళ్ళు బయట ఉన్నా కూడా చాలా డేంజరస్ సొసైటీకి. వాళ్ళని చూసి ఇంకో ఇద్దరు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి ఇంకా ఇద్దరు నేర్చుకుంటారు. సో అలాంటి వాళ్ళు బయట ఉండకుండా ఇలా ప్రిజం లో ఉండడమే బెటర్ అంట. ఎందుకు మరి నిజం తెలుసుకోలేకపోతుంది? ఫస్ట్ అమ్మాయిని రీహాబిలిటేషన్ సెంటర్ లో వేసి కొంచెం చెప్తే బాగుంటుందండి.